తెలంగాణ కాంగ్రెస్ లో అభ్యర్థుల జాబితా అంత త్వరగా కొలికి వచ్చేట్టు కనిపించడం లేదు. పార్టీలో కొత్తగా బీసీ వాదం తెరపైకి వచ్చింది. తమకు 40 సీట్లు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిని కూడా పరిగణనలోకి తీసుకున్నాకే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, రాష్ట్రానికి వచ్చి సభలు పెట్టి అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపి ఏమేం చేస్తామనే హామీలు కూడా ఇస్తున్న పరిస్థితి కూడా మనం అందరం గమనించాము. అయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా 115 స్థానాలకు కూడా టికెట్లు కేటాయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మనకు వచ్చే నెల 2వ వారంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల టికెట్లను కూడా ఖరారయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికార వర్గాలు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఈసారి కొత్తగా కూడా బీసీ వాదం అనేది బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేని విధంగా కూడా మొట్టమొదటిసారిగా బీసీ వాదం అనేది రావడం జరిగింది. కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులందరూ కూడా ఒకతాటికి రావడం జరిగింది. ఇప్పటికే నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులను కూడా కలవడం జరిగింది. ఈసారి పక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు 40కు పైగా స్థానాలు ఇవ్వాలని కూడా వారు ఇప్పటికే తెలపడం జరిగింది. పీసీలు ఇప్పటికే 38 స్థానాలు ఇస్తామని కూడా కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 38 స్థానాలు కాదు 38 స్థానాలను పెంచుతూ 48 స్థానాలను ఇవ్వాలని కూడా ఇప్పటికే బీసీ నాయకులు తెలపడం జరిగింది. అయితే ఇప్పటికే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు విహెచ్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, పున్నాల లక్ష్మయ్య, అదేవిధంగా మహేష్ గౌడ్, మధు యాష్కి కూడా ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైన రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఖర్గేను కూడా కలిసే విధంగా కూడా ఇప్పుడు సమావేశమయ్యే పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని వారు తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 50% పైగా కూడా బీసీలు ఉన్నారు. బీసీలకు సమానమైన న్యాయం జరగాలని గతంలో ఇటు అగ్రకురాల వారికి ఎక్కువ సీట్లు ఇచ్చారని చెప్పారు. ఈసారి గెలిచే గురాలకే బీసీలు ఎక్కువ, ఎక్కడైతే బీసీలు అధిక స్థానాల్లో ఉన్నారో వాళ్ళు అక్కడ ఎవరైతే బీసీలు పనిచేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా టికెట్లు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చే టికెట్ల కేటాయింపులో కొంచెం ఆలస్యమయ్యే నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బీసీలు ఎప్పుడు కూడా తమకు టికెట్లు కావాలని కూడా ఎప్పటికీ కూడా అడగని పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా తెలంగాణ కాంగ్రెస్లో బీసీ వాదం అనేది మనకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీసీలకు తగిన స్థానం కల్పించాలని కూడా ఇప్పటికే బీసీ నేతలందరూ కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. అధిష్టానం వీటన్నిటిని పరిగణలో తీసుకొని బీసీలకు సముచిత స్థానం ఇచ్చే టైం పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ కౌండిన్య, థ్యాంక్ యూ.